అందరికీ నమస్కారం. బలి, వ్యాసుడు, పరశురాముడు, హనుమంతుడు, విభీషణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ ఈ ఏడుగురిని సప్త చిరంజీవులని అంటారు. ఈ సప్త చిరంజీవులలో ఒకరైన అశ్వత్థామ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ద్వాపర యుగంలో కౌరవులు పాండవులకు అస్త్రశస్త్ర విద్యలు నేర్పిన గురు ద్రోణాచార్యుని కుమారుడు ఈ అశ్వత్థామ. కౌరవులు పాండవులకు మరొక గురువైన కృపాచార్యుని సోదరి అయిన కృపి అశ్వత్థామ యొక్క తల్లిగారు. అశ్వత్థామ పుట్టకముందు ద్రోణాచార్యులు వారు తమ భార్యతో కలిసి హిమాలయాల్లో సంతానం కోసం శివుని గురించి తపస్సు చేశారు. వారి తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమై సుపుత్రుడు ప్రాప్తిరస్తు అని వరమిచ్చాడు. శివుని వరం ఫలితంగా మాతా కృపి ఒక అందమైన తేజస్సు కలిగిన బాలునికి జన్మ ఇచ్చింది. ఆ బాలుడు పుట్టగానే అశ్వంలాగా శకిలించాడు. అందువలన ఆ బాలునికి అశ్వత్థామ అనే పేరు పెట్టారని పురాణ కథనం. అశ్వత్థామకు పుట్టుకతోనే నుదుటిపై ఒక అమూల్యమైన మణి ఉండేది. ఆ మణి యొక్క మహిమ వలన దైత్యులు, దానవులు, శస్త్రాలు, వ్యాధులు, నాగులు, దేవతలు వీరందరి నుంచి అశ్వత్థామకు ఎటువంటి ఆపద భయం ఉండేది కాదు. ఇంకా ఆ మణి వలన ముసలితనము, ఆకలి, దప్పిక, అలసట మొదలైన శారీరక బాధలు కూడా అశ్వత్థామ దరికి చేరేవి కావు. దానితో అశ్వత్థామ శివుని దయతో చిరంజీవి అయిపోయాడు. ఇటు మేనమామ అయిన కృపాచార్యుని దగ్గర, అటు తండ్రి అయిన గురు ద్రోణాచార్యుని దగ్గర అస్త్రశస్త్రాలలో పారంగతుడయ్యాడు. మహాభారత యుద్ధంలో అశ్వత్థామ తన తండ్రి అయిన గురు ద్రోణాచార్యునితో కలిసి కౌరవుల పక్షాన పాండవులతో యుద్ధం చేశాడు. కురుక్షేత్ర యుద్ధంలో ద్రోణాచార్యుని వీరవిహారం చూసి శ్రీకృష్ణుడు ధర్మరాజు చేత అశ్వత్థామ హతః అనిపించి కుంజరః అనే సమయానికి భేరీ మోగించి ద్రోణుడిని కుంజరః అనే పదం వినకుండా చేశాడు. దీనితో తన ప్రియపుత్రుడు అశ్వత్థామ మరణించాడని అనుకొని ద్రోణాచార్యుడు అస్త్ర సన్యాసం చేశాడు. తన అస్త్ర సన్యాసం చేయగానే ద్రౌపది సోదరుడైన దృష్టద్యుమ్నుడు ద్రోణుని సంహరించాడు. తర్వాత తండ్రిని మోసపూరితంగా హతమార్చారని తెలిసి పగతో రగిలిపోయి అశ్వత్థామ దృష్టద్యుమ్నుని చంపేశాడు. పాండవుల్ని కూడా చంపేయాలని అనుకొని కృతవర్మ కృపాచార్యునితో కలిసి రాత్రిపూట అందరు నిద్రిస్తున్న వేళల్లో పాండవుల శిబిరానికి వెళ్ళాడు. ఈ విషయం ముందుగానే అశ్వత్థామ ఆలోచనలను పసిగట్టిన శ్రీకృష్ణుడు ఈ 5 పాండవులను సురక్షితమైన ప్రాంతానికి తరలించేశాడు. ఈ విషయం తెలియక పాండవులు అనుకుని అశ్వత్థామ ద్రౌపది కుమారులైన 5 ఉప పాండవులను చంపేశాడు. అంతేకాకుండా యుద్ధంలో ప్రయోగించిన బ్రహ్మాస్త్రాన్ని వెనకకు తీసుకోక ఆ అస్త్రాన్ని అభిమన్యుని భార్య అయిన ఉత్తర గర్భంపై ప్రయోగించాడు. దీనితో ఉత్తర గర్భంలో ఉన్న పరీక్షితుడు కూడా మరణించాడు. కానీ శ్రీకృష్ణుడు యోగమాయతో పరీక్షితుని మళ్ళీ బ్రతికించాడు. దీనితో అశ్వత్థామ చేసిన అకృత్యాలకు కోపించిన శ్రీకృష్ణుడు 3000 ఏళ్ల పాటు కుష్ఠిరోగంతో జీవించమని అశ్వత్థామను శపించాడు. అప్పటి నుండి అశ్వత్థామ శివుని గురించి తపస్సు చేస్తూ తన కుష్ఠరోగాన్ని పోగొట్టుకోవడానికి ఎన్నో ఏళ్ల వేచి చూశాడు. చివరకు శివుని దయ వల్ల అతని కుష్ఠరోగం తొలగిపోయింది అని పురాణ కథనం. చిరంజీవి కావడం వలన ఇప్పటికీ కూడా అశ్వత్థామ హిమాలయాల్లో ఉన్నాడని ఓ కథనం. ధన్యవాదాలు. సర్వే జనాః సుఖినో భవంతు.